హలో అమేజింగ్ పీపుల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కొన్న ప్రతిసారి మీదకి మనం బ్లౌజ్ రెడీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మల్టీ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం బ్లౌజ్ కానీ స్టిచ్ చేసుకున్నామంటే అన్ని సారీస్ మీద కూడా ఈ బ్లౌజ్ని అయితే మనం పేరప్ చేసుకోవచ్చు. ఓకే, ఇవాళ వీడియోలో వచ్చేసి మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. మీకు చాలా సింపుల్గా అయితే లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది నేను చూపిస్తానండి. సో ఈ బ్లౌజ్ కూడా నేను నా కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. అన్ని సారీస్ మీదకి మ్యాచ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకొని ఈ క్లాత్ అయితే నేను తీసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 80 పాయింట్స్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి విడ్త్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి నాకు 125 రూపీస్ పడింది అనమాట. ఈ సమ్మర్ సీజన్ మొత్తం మనకి కంఫర్ట్గా ఉండడానికి ఈ విధంగా కాటన్ ఫ్యాబ్రిక్ అయితే నేను ప్రిఫర్ చేశాను. మనం లైనింగ్ బ్లౌజ్లో ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి, తర్వాత మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ అనమాట. నేను నా దగ్గర ఉన్నటువంటి కలర్ తీసుకున్నాను, అంటే మ్యాచింగ్ కాకపోయినా కానీ ఈ కలర్ అయితే తీసుకున్నాను. దీనివల్ల మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు. పై వైపుకి అయితే మనకి ఈ కలర్ అనేది కనిపించదు అనమాట. థిక్ కలర్ ఉంటుంది మెయిన్ క్లాత్కి, సో నథింగ్ ప్రాబ్లం. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడైనా సరే బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉండేలాగా ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను స్కేల్ తోటి లైన్ డ్రా చేసేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నాను, ఈక్వల్గా ఉండడం కోసం అనమాట ఎడ్జెస్ అనేవి. ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి మనకి 78 పాయింట్సే ఉందన్నమాట. ఇప్పుడు నేను పెట్టేది షార్ట్ హ్యాండ్సే కాబట్టి మనకి క్లాత్ అనేది సరిపోతుంది. ఒకవేళ మీరు హ్యాండ్స్ అనేవి కొంచెం లెంత్ పెంచుకోవాలి అనుకుంటే మాత్రం 1 మీటర్ లైనింగ్ క్లాత్ ఉండాలి, 1 మీటర్ మెయిన్ క్లాత్ అనేది ఉండాలన్నమాట. సో మనం ఇప్పుడు షార్ట్ హ్యాండ్సే పెడుతున్నాం కాబట్టి నేను లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ 80 పాయింట్స్ ఉండేలాగైతే చూసుకున్నాను. ఈ కింద వైపున వచ్చేసి ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్కి విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలండి. ఇది ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్లో బ్యాక్ బెల్ట్ని యాడ్ చేసుకుంటాం కదా కింద వైపు మనం, సో దాని ఖర్చు కోసం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ దాని యొక్క లెంత్ని అయితే మెజర్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను టేప్ తీసుకొని ఇంచెస్ ఉన్న వైపు టేప్కి మెజర్ చేస్తున్నాను. ఆది బ్లౌజ్కి లెంత్ కొలుచుకునేటప్పుడు నెక్ సైడ్ కానీ షోల్డర్ సైడ్ కానీ పెట్టి కొలవకూడదండి. కరెక్ట్గా మధ్యలోకి పెట్టుకొని, అంటే షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్ నుంచి మనం బ్యాక్ డాట్ దగ్గరికి విధంగా పెట్టుకొని అయితే చూసుకోవాలి. ఎందుకంటే మనం కొన్నిసార్లు నెక్ సైడ్కి ఒక 1/4 ఇంచు క్రాస్గా కట్ చేసుకుంటాం కదా షోల్డర్ దగ్గర, కొన్నిసార్లు షోల్డర్ సైడ్ కట్ చేసుకుంటాము. కరెక్ట్ మెజర్మెంట్ కావాలంటే మనం కరెక్ట్గా షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్ నుంచి మనం చెక్ చేసి మెజర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ని అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ కదా, సో పై వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి షోల్డర్ ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఆది బ్లౌజ్ తీసుకుని చెస్ట్ లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. దానికోసం ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ అనేది పై వైపుకి వచ్చేలాగా ఈ విధంగా కరెక్ట్గా వేసుకోవాలి. షోల్డర్స్ను కూడా కరెక్ట్గా సరి చేసుకొని వేసుకోవాలి. తర్వాత మనం ఒక చక్క దగ్గర నుండి ఇంకో చక్క దగ్గరికి కరెక్ట్గా టేప్కి ఇంచెస్ ఉన్న వైపు అయితే మెజర్ చేసుకోవాలి. చూసారు కదా, 20 ఇంచెస్ అయితే వచ్చింది. అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 20 ఇంచెస్ అనమాట. బ్యాక్ సైడ్ 20 ఇంచెస్ ఉంది కదా, సేమ్ అదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా మనకి 20 ఇంచెస్ ఉంటుంది. అంటే 20 + 20 = 40 ఇంచెస్ అనమాట. అంటే 40 సైజ్ బ్లౌజ్ ఇది అని అర్థం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ సైడ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 20 ఇంచెస్ కాబట్టి నేను ఇక్కడ నోట్ చేశాను. ఈ 40 సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మనం నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ అనేది 6 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే ఏ సైజ్ వరకైనా సరే ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి కూడా 6 ఇంచెస్కి మార్క్ చేశాను, ఎందుకంటే లైన్ అనేది స్ట్రైట్గా మనం డ్రా చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు కొంచెం ముందుకి ఈ విధంగా టేప్ని పెట్టుకొని 6 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఒక బాక్స్ షేప్ లాగా అయితే మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి, ఎందుకంటే మనం ఈ బాక్స్ షేప్లో వచ్చేసి ఆర్మ్ రౌండ్ని మార్కింగ్ చేసుకుంటాము. ఇక్కడ చూసారు కదా, కరెక్ట్గా ఈ కార్నర్లో వచ్చేసి మనం ఆర్మ్ రౌండ్ని అయితే మార్కింగ్ చేసుకుంటాము. దానికోసం స్కేల్ తోటి ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి మనం ఒక 1.5 ఇంచ్కి ఈ కార్నర్లో మార్కింగ్ చేసుకోవాలండి. అదే చిన్న సైజ్ అనుకోండి, అంటే 38 కన్నా కానీ చిన్న సైజ్ అనుకోండి, 1.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, టేప్ని ఈ విధంగా పెట్టుకొని ఆర్మ్ డౌన్లో సగానికి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ మనం ఆర్మ్ రౌండ్ని అయితే డ్రా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట్లాగా ఈ మార్కింగ్స్ని కలుపుతూ రౌండ్గా డ్రా చేసుకున్నారనుకోండి, మనకి ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీకు ఇట్లా డ్రా చేసుకోవడం రాకపోతే మీరు కర్వ్ స్కేల్ కూడా యూజ్ చేయొచ్చండి, దాంతో కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఆర్మ్ రౌండ్ అనేది. ఇక్కడ చూసారు కదా, ఈ లైన్ మీద వచ్చేసి మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్కి వచ్చేసి చెస్ట్ లూజ్ అనేది 20 ఇంచెస్ కదా, దాంట్లో సగాన్ని అయితే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అంటే 10 ఇంచెస్ని నేను ఇక్కడ మార్కింగ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనం వేస్ట్ లూజ్ అనేది కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ అనేది పై వైపుకు ఉండేలాగా ఈ విధంగా ఓపెన్ చేసి బ్లౌజ్ని వేసుకున్నాను. హుక్స్ పట్టి దగ్గర నుంచి మనం టేప్కి ఇంచెస్ ఉన్న వైపు ఈ విధంగా మెజర్ చేసుకుంటూ రావాలి.
చూసారు కదా, ఈ చివరికి వచ్చేసరికి కాజాపట్టి అనేది మనం కొలవకూడదండి. కాజాపట్టిని అడుగు వైపుకి ఫోల్డ్ పెట్టేసుకొని కరెక్ట్గా ఎండింగ్కి మనకి ఎంతైతే మెజర్మెంట్ వస్తుందో ఆ మెజర్మెంట్ అయితే మనం తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 31 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ 31 ఇంచెస్లో మనం 4వ భాగాన్ని అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ని కూడా కొలిచాం కదా, సో దానికోసం అనమాట. చూసారు కదా, ఇక్కడ సగానికి అయితే ఈ విధంగా ఫోల్డ్ చేశాను. 15.5 ఇంచెస్ వచ్చింది. మళ్ళీ ఈ 15.5 ఇంచెస్లో కూడా మనం ఇంకొకసారి ఫోల్డ్ చేసామనుకోండి 4వ భాగం అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఎంత వచ్చింది మనకి 4వ భాగం అనేది 7.75 ఇంచులు, అంటే 7.75 ఇంచెస్ అనమాట. ఈ 7.25 ఇంచుల్ని మనం ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా. అందులోనే బ్యాక్ డాట్స్ కోసము ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ పాయింట్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ పాయింట్ దగ్గరికి స్కేల్ తోటి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు మనకి ఖర్చులు కావాలి కాబట్టి ఒక 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మీరు ఎంత కావాలంటే అంత అయితే తీసుకోవచ్చండి. నేను ఇక్కడైతే 1.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చుల కోసం ఎక్స్ట్రా అనమాట ఇది నేను తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అంటే నెక్ షేప్ని మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ షోల్డర్ కోసం ఇందాక మనం నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో నేను వచ్చేసి 2.5 ఇంచెస్ నెక్ కోసం మార్క్ చేస్తున్నాను. షోల్డర్ కోసం వచ్చేసి 3.5 ఇంచెస్ విడ్త్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇలా ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఇక్కడ వచ్చేసి నేను డీప్ నెక్ అయితే మార్కింగ్ చేయబోతున్నాను. అంటే 9 ఇంచెస్ కన్నా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అది మనకి డీప్ నెక్ అనమాట. సో నెక్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 9 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నెక్ విడ్త్ పై వైపున వచ్చేసి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా. కింద వైపున వచ్చేసి నేను దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇట్లాగా మనం డీప్ నెక్స్ పెట్టినప్పుడు ఏంటంటే షోల్డర్ విడ్త్ అనేది తగ్గించుకోవాలండి. అందుకే నేను ఒక 2.5 ఇంచెస్ తీసుకున్నాను. లేదంటే మనం 3 ఇంచెస్ అయితే డివైడ్ చేసుకోవచ్చు అనమాట నెక్ షోల్డర్ కోసము. ఒకవేళ మీరు 9 ఇంచెస్ కన్నా పైకి పెట్టారనుకోని, అంటే 8 ఇంచెస్ 7 ఇంచెస్ అట్లా పెట్టుకున్నారనుకో, మీరు 3 ఇంచెస్ నెక్ కోసము 3 ఇంచెస్ షోల్డర్ కోసము తీసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మీరు డీప్ నెక్ అనేది పెట్టుకున్నప్పుడు బ్లౌజ్కి నెక్ విడ్త్ అనేది ఒక 1/2 ఇంచ్ తగ్గించి తీసుకున్నారంటే మనకి షోల్డర్స్ అనేవి డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉంటాయండి, అంటే జారిపోకుండా ఉంటాయి. బాక్స్ షేప్ లాగా డ్రా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కర్వ్ స్కేల్ తోటి రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇట్లా మనం నెక్ అనేది కింద వైపున విడ్త్ ఎక్కువ తీసుకోవడం వల్ల నెక్ కోసము మనకి షేప్ అనేది కొంచెం బ్రాడ్గా వస్తుంది అనమాట. అంటే రౌండ్ షేప్ అనేది మనకి బ్రాడ్గా ఉంటుంది. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మంచిగా ఉంటుంది అనమాట, కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి మీరు రౌండ్ నెక్ డ్రా చేసుకునేటప్పుడు నేను చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోండి, మీకు బ్లౌజ్కి రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడే బ్యాక్ నెక్ అయితే కట్ చేయట్లేదండి. మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుందాము, ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది. బ్యాక్ డాట్స్ని సింపుల్గా ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము. చూసారు కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా అయితే ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద వైపున హ్యాండ్ తోటి ఈ విధంగా రబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి ఫోల్డింగ్ లైన్ అనేది పడిపోతుంది. ఈ లైన్ మీద మనం స్కేల్ తోటి చక్కగా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి మార్కర్తో. ఈ బ్యాక్ డాట్ యొక్క లెంత్ వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క లెంత్ని బట్టి తీసుకోవాలండి. చూసారు కదా, 15 ఇంచెస్ ఉంది నాకు బ్లౌజ్ యొక్క లెంత్ అనేది ఖర్చులతో కలిపి. నేను ఇక్కడ 4 ఇంచెస్కి అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీ బ్లౌజ్ లెంత్ అనేది ఖర్చులతో కలిపి 15 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, మీరు 4.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇందాక బ్యాక్ డాట్స్ కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. ఆ 1 ఇంచ్ని ఇటువైపు ఒక 1/2 ఇంచు, అటువైపు ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్కేల్ తోటి లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా మనం బ్యాక్ డాట్స్ని అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర వచ్చేసి ఈ విధంగా ఒక టక్స్ అయితే పెట్టుకోండి. చూసారు కదా, మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ పార్ట్ని కటింగ్ చేయగా మనకి మిగిలిన పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ని తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇక మనకి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండేలాగా వేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది అటువైపుకు ఉండేలాగా ఈ విధంగా మనమైతే ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం ఈ ప్లేస్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకోవాలి. సో దానికోసము ఇందాక కటింగ్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాక్ పార్ట్ని అయితే తీసుకున్నాను. కింద వైపున వచ్చేసి ఒక 2 ఇంచెస్కి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను కింద వైపున. ఇది ఎందుకు అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ ప్లేస్లో వచ్చేసి షేప్ బెల్ట్ యాడ్ అవుతుంది అనమాట. సో దానికోసము మనం ఇట్లా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని. చూసారు కదా, బ్యాక్ పార్ట్ని అయితే మనం ఈ విధంగా క్రాస్గా అయితే వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. సో మనం ఫ్రంట్ పార్ట్ని క్రాస్ కటింగ్ చేసుకోవాలా, స్ట్రైట్ కటింగ్ చేసుకోవాలా అనే దాన్ని బట్టి మనం బ్యాక్ పార్ట్ని అయితే అరేంజ్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్ కటింగ్ కావాలంటే స్ట్రైట్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ని. మనకి క్రాస్ కటింగ్ కావాలి అంటే ఈ విధంగా క్రాస్గా వేసుకొని అన్ని వైపులా కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎవరికన్నా ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ కావాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే ఆ వీడియో లింక్ ఇస్తాను మీకు. చూసారు కదా, బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనకి మార్కింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కదలకుండా ఉండడం కోసం నేను ఇక్కడైతే స్కేల్ పెట్టి ఈ విధంగా మార్కింగ్ చేశాను అనమాట.
ఇక్కడ వచ్చేసి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ అలానే ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా మనం ఈ విధంగా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర ఎటువంటి సుంచులు కానీ ముడతలు కానీ రాకుండా ఉండాలంటే ఈ విధంగా 1/2 ఇంచ్ డౌన్కి మనం మార్కింగ్ చేసుకొని క్రాస్ తీసుకోవాలి. చూసారు కదా, ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో మనకి ఎటువంటి సుంచులు ముడతలు ఫామ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి షోల్డర్ విడ్త్ ఎంత తీసుకున్నాం ఇందాక 3.5 ఇంచెస్ కదా, అదే 3.5 ఇంచెస్ని కిందకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇది ఎందుకు అంటే మనకి ఫ్రంట్ నెక్ని మార్కింగ్ చేసుకోవడం కోసం అనమాట. మీరు కావాలి అంటే డైరెక్ట్గా బ్లౌజ్ తోటైనా సరే ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవచ్చండి. లేదా చూసారు కదా, ఈ విధంగా బ్లౌజ్ అనేది వేసుకొని మనం టేప్ తోటి మెజర్ చేసుకొని ఫ్రంట్ నెక్ లెంత్ ఎంత ఉంది అని చెప్పేసి ఆ మెజర్మెంట్ అయినా సరే ఆ లైన్ మీద మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నాకు నెక్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది. బట్ నేను అంత మార్కింగ్ చేయలేదు, 5.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. అంటే నెక్ పొడవు అనేది బాగా ఎక్కువగా ఉందని చెప్పేసి తగ్గించి తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనకి నెక్ రౌండ్ షేప్ అనేది బ్రాడ్గా రావాలంటే సేమ్ బ్యాక్ పార్ట్కి ఎట్లా మార్కింగ్ చేసుకున్నామో అట్లాగే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ తోటి రౌండ్ షేప్ డ్రా చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది కొంచెం బ్రాడ్గా లుక్ వైజ్ బాగుంటుంది. అండ్ అలానే వేసుకున్నప్పుడు కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం హుక్స్ పట్టి కాజా పట్టి యొక్క లెంత్ని అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మీరు డైరెక్ట్గా ఆది బ్లౌజ్ తీసుకొనైనా సరే మార్కింగ్ చేసుకోవచ్చు. ఆది బ్లౌజ్ తీసుకొని డైరెక్ట్గా మనం నెక్ దగ్గర నుంచి 4వ హుక్స్ దగ్గరికి అయితే మార్కింగ్ చేసుకోవాలి. లేదా ఈ విధంగా కింద వైపు నుంచి ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇటువైపు వచ్చేసి మనం ఒక 3/4 ఇంచ్కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ 2 సైడ్స్ అయితే ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఆది బ్లౌజ్ తోటి ఏం పని లేదనమాట మనకి. ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ వెడల్పుని అయితే మార్కింగ్ చేసుకోవాలి. అంటే హుక్స్ పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ దగ్గరికి మనకి ఎంత అయితే విడ్త్ ఉంటుందో ఆ విడ్త్ని అయితే మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మనకి హుక్స్ పట్టి కోసం ఒక 1/4 ఇంచు ఖర్చు కావాలి కాబట్టి లైన్ డ్రా చేసేసాను 1/4 ఇంచ్కి. తర్వాత మనది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.75 ఇంచ్కి అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఒకవేళ మీది 40 ఇంచెస్ కన్నా తక్కువ అనుకోండి సైజు, అంటే 36, 34, 38 అట్లా అనుకోండి, మీరు 3.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోండి. చెస్ట్ వెడల్పు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవుని మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ అయితే షోల్డర్ ఖర్చుని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఆ లైన్ దగ్గర నుంచి మనం ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. సో ఎగ్జాక్ట్ మార్కింగ్ కన్నా కానీ ఒక 1/2 ఇంచ్ డౌన్కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. అంటే ఖర్చుల కోసం అనమాట 1/2 ఇంచ్ అనేది. చూసారు కదా, ఇప్పుడు మనం ఏదైతే చెస్ట్ వెడల్పు కోసం మార్కింగ్ చేసుకున్నామో ఆ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా కిందకి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ మీద వచ్చేసి మనం మెయిన్ డాట్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మెయిన్ డాట్ యొక్క లెంత్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే విడ్త్ వచ్చేసి ఈ లైన్ నుంచి అటువైపు ఒక 1.5 ఇంచు, ఇటువైపు ఒక 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని స్కేల్ తోటి లైన్స్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. అదే చిన్న సైజ్ బ్లౌజుల వాళ్ళైతే మెయిన్ డాట్ యొక్క లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకోండి. విడ్త్ వచ్చేసి అటువైపు ఒక 1.5 ఇంచు, ఇటువైపు ఒక 1.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి మెయిన్ డాట్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గరికి ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం ఇటువైపు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇందాక, ఈ మార్కింగ్ దగ్గరికి మెయిన్ డాట్ దగ్గరికి కలిపేసుకోవాలన్నమాట లైన్ అనేది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో కింద వైపున షేప్ బెల్ట్ యాడ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో టైట్గా లేకుండా మనకి కంఫర్టబుల్గా ఉండాలంటే మనం ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్లో నడుము లూజ్ అనేది ఒకసారి కొలుచుకోవాలండి. మెయిన్ డాట్ని స్టిచ్ చేస్తాం కాబట్టి మనకి నడుము లూజ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ తీసుకొని మనం నడుము లూజ్ కోసం ఎంత మార్కింగ్ చేసుకున్నామో చూద్దాము. 7.75 ఇంచులు కదా, సో ఇదే 7.75 ఇంచుల నడుము లూజ్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా ఉందా లేదా తగ్గిందా అనేది అయితే చూసుకోవాలి. మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా తగ్గుతుంది. ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొలిస్తే 3.75 ఇంచులు అయితే ఉందన్నమాట. మెయిన్ డాట్ కోసం మనం ఇక్కడ ఉన్న విడ్త్ అయితే మనం వదిలేసుకొని మళ్ళీ ఈ చివరి నుంచి కొలుచుకుంటూ రావాలన్నమాట. సో మళ్ళీ టేప్ని ఇక్కడ పెట్టుకొని 3.75 ఇంచుల దగ్గర నుంచి మనం కొలుచుకుంటూ రావాలి. చూసారు కదా, 7.75 ఇంచుల దగ్గరికి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అండ్ మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదా 1.5 ఇంచు, సో 1.5 ఇంచ్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్ తోటి ఈ విధంగా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవడం వల్ల మెయిన్ డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఫ్రంట్ పార్ట్లో నడుము లూజ్ అనేది తగ్గకుండా ఉంటుందండి. మనకి బ్లౌజ్ అనేది పట్టేసినట్టు కానీ టైట్గా కానీ రాకుండా ఉంటుంది. హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర గ్యాప్ అనేది ఎక్కువగా పెరగకుండా ఉంటుందన్నమాట.
సో బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల. చూసారు కదా, ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ అలానే వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనిపిస్తే తప్పకుండా వాళ్ళకు షేర్ చేయండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి రెండవ డాట్ కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాము. మనం నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చేస్తుంది కదా, సో దానికోసం అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేశాను. ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం టేప్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఎగ్జాక్ట్గా మిడిల్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండవ డాట్ యొక్క లెంత్ కూడా నేను ఇక్కడ 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. మెయిన్ డాట్ కోసం ఎంతైతే లెంత్ మార్కింగ్ చేసుకుంటామో అంతే లెంత్ అయితే ఈ డాట్ కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి. అటువైపు ఒక 1/4 ఇంచు, ఇటువైపు ఒక 1/4 ఇంచు విడ్త్ తీసుకొని ఈ విధంగా డాట్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. మూడవ డాట్ని మార్కింగ్ చేసుకోవడానికి మెయిన్ డాట్ దగ్గర నుంచి క్లాత్ని ఈ విధంగా పట్టుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి హెచ్చు తగ్గులేమీ లేకుండా సమానంగా ఉండాలన్నమాట క్లాత్. తర్వాత ఈ విధంగా మనం రబ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి ఫోల్డింగ్ అనేది పడిపోతుంది. ఈ ఫోల్డింగ్ మీద మనం ఎగ్జాక్ట్గా స్కేల్ తోటి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మూడవ డాట్ యొక్క లెంత్ వచ్చేసి మనం 3.5 ఇంచెస్ తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అందులోనే విడ్త్ వచ్చేసి మనం అటువైపు ఒక 1/4 ఇంచు, ఇటువైపు ఒక 1/4 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి, ఈ మూడవ డాట్ కూడా మనకి కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం 3 డాట్స్ని కూడా పర్ఫెక్ట్గా అయితే మార్కింగ్ చేసుకోవచ్చండి. చాలా మంది డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలన్నా స్టిచ్ చేయాలన్నా భయపడుతూ ఉంటారు. నిజానికి ఆ డాట్స్ని మార్కింగ్ చేయడమే చాలా అంటే చాలా ఈజీ అండి. తప్పకుండా నేను చూపించిన విధంగా అయితే మీరు డాట్స్ని మార్కింగ్ చేసుకుని ఒకసారి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోండి, మీకు 100% పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక కటింగ్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాక్ పార్ట్ని తీసుకొని మనం నెక్ అనేది కటింగ్ చేయలేదు కదా, సో ఇప్పుడైతే నెక్ అయితే నేను కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేనైతే బ్యాక్ నెక్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. చూసారు కదా, మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయగా ఇది వచ్చేసి మిగిలిన పీస్ అనమాట. ఇప్పుడు ఈ పీస్లో వచ్చేసి మనం హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. దానికోసం ఈ విధంగా 4 ఫోల్డ్ వేసుకోవాలన్నమాట క్లాత్ని. అప్పుడు మనకి 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి వచ్చేస్తాయి కటింగ్ లో. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఈ క్లాత్ కి ఎడ్జెస్ అనేవి ఎప్పుడైనా సరే ఈక్వల్ గా ఉండేలాగా కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను ఎడ్జెస్ అనేవి ఈక్వల్ గా ఉండేలాగా కటింగ్ చేసేస్తున్నాను. ఈ హ్యాండ్ కి వచ్చేసి కింద వైపున 1 ఇంచ్ కి మనం మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇది ఎందుకంటే మనం హ్యాండ్స్ ని ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకుంటాం కదా, సో దానికోసం 1 ఇంచ్ అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ పార్ట్ అనేది పై వైపుకు ఉండేలాగా వేసుకోవాలండి. హ్యాండ్ యొక్క ఫోల్డింగ్, క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు కూడా మన వైపుకు ఉండేలాగా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని కరెక్ట్గా ఈ లైన్ దగ్గర నుంచి పై వైపుకి మనం హ్యాండ్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. చూసారు కదా, నేను చూపించే విధంగా హ్యాండ్ని ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత హ్యాండ్ యొక్క లెంత్ని మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర అయితే ఒక మార్కింగ్ చేసుకోండి. అందులోనే ఖర్చుల కోసం కావాలి కాబట్టి ఒక 1/4 ఇంచు మనం పైకి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ హ్యాండ్ని మనం కరెక్ట్గా ప్లేస్ చేసుకొని హ్యాండ్ యొక్క లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ను కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. అందులోనే హ్యాండ్ యొక్క డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర స్ట్రైట్గా ఈ విధంగా లైన్ వేయండి. అందులోనే మనకి ఖర్చుల కోసం కావాలి కాబట్టి ఒక 1/4 ఇంచు ఈ విధంగా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇందాక ఖర్చుల కోసం వచ్చేసి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, సో ఇక్కడైతే మనం ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి. పై వైపున వచ్చేసి నాకు కొంచెం క్లాత్ అనేది తగ్గింది, బట్ నో ప్రాబ్లం అండి, మనకి అది ఖర్చులో పోతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. హ్యాండ్ రౌండ్ని మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మనం డౌన్కి అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, హ్యాండ్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్నగా మనం డౌన్కి మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, ఎస్ షేప్ వచ్చేలాగైతే మనం మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా ఇప్పుడైతే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక టక్స్ పెట్టుకోండి. అందులోనే ఈ మిడిల్లో కూడా ఒక టక్స్ పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా ఈ ఖర్చు కోసం పెట్టుకున్న లైన్ దగ్గర కూడా ఒక టక్స్ అయితే పెట్టుకోండి. చూసారు కదా, ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఒక సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఆ ఫోల్డింగ్ని అయితే మనం కటింగ్ చేసేసుకొని ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ అయితే సపరేట్ చేసుకోవాలి. అందులోనే మనకి హ్యాండ్కి ఒక సైడ్ వచ్చేసి క్రాస్ తీసుకోవాలండి. దానికోసము మిడిల్ నుంచి ఈ విధంగా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ 2 మార్కింగ్స్కి మనం టేప్ని ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో అయితే ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీద మనం ఒక 3/4 ఇంచు డౌన్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని క్రాస్ తీసుకున్నాం అనుకోండి, మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర ఎటువంటి ముడతలు సంచులు రాకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. అదే చిన్న సైజ్ బ్లౌజుల వాళ్ళైతే ఒక 1/2 ఇంచు డౌన్కి ఈ విధంగా క్రాస్ తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం క్రాస్ తీసుకున్న విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. ఈ క్రాస్ తీసిన వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు.
చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా మన హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి మిగిలిన పీసెస్లో షేప్ బెల్ట్, హుక్స్ పట్టి, కాజా పట్టి, బ్యాక్ బెల్ట్, క్రాస్ పీసెస్ ఇవన్నీ అయితే మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకోవడానికి ఈ పీస్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి ఫోల్డింగ్ మీద ఉంది. సో దానికోసం కింద కటింగ్ చేసేస్తున్నాను ఫోల్డింగ్ని. కింద వైపున వచ్చేసి మనం ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి, ఖర్చు కోసం అనమాట ఇది. అలాగే ఈ షేప్ బెల్ట్ యొక్క విడ్త్ వచ్చేసి నడుము లూజ్ కన్నా కానీ ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి నేను ఆది బ్లౌజ్ తీసుకుంటున్నాను. హుక్స్ పట్టి ఉన్న వైపు మనము షేప్ బెల్ట్ యొక్క హైట్ ఎంత ఉంది అని అయితే కొలుచుకుందాము. చూసారు కదా, ఈ స్టార్టింగ్లో వచ్చేసి 3 ఇంచెస్ ఉంది అండ్ అలానే ఎండింగ్లో వచ్చేసి మనకి 2.5 ఇంచెస్ అయితే ఉందన్నమాట. సో స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్కి యాడ్ చేసుకొని ఖర్చుల కోసం 3.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇటువైపు వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంది కదా, సో దానికి ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకొని 3 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఈ క్లాత్ని విధంగా ఫోల్డ్ చేసుకున్నారనుకోండి, మిడిల్ పాయింట్ అనేది వస్తుంది. ఈ మిడిల్లో వచ్చేసి మనం 2.75 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని మనం కలుపుతూ ఈ విధంగా కర్వ్ షేప్ లాగా అయితే డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా డ్రా చేసుకోవడం వల్ల మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే దీన్ని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం ఎగ్జాక్ట్గా కరెక్ట్ కొలతలతోటి షేప్ బెల్ట్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం మిగిలిన పీసెస్లో బ్యాక్ బెల్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. సో ఈ పీస్ అయితే తీసుకున్నాను నేను. దీంట్లో వచ్చేసి మనం బ్యాక్ బెల్ట్ని అయితే కటింగ్ చేసుకుందాము. ఈ బ్యాక్ బెల్ట్ కోసము విడ్త్ వచ్చేసి మనం 1.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. అండ్ అలానే లెంత్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కింద వైపున మనం ఎంతైతే లెంత్ తీసుకుంటామో అంతైతే తీసుకోవాలన్నమాట. సో దానికోసం మనం బ్యాక్ పార్ట్ కరెక్ట్గా పెట్టి చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ పీస్ అనేది మనకి సరిపోలేదు, ఇంకొంచెం చిన్న పీస్ అయితే యాడ్ చేసుకోవాలి దీనికి. అంటే జాయిన్ చేసుకుంటే మనకి బ్యాక్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో వచ్చేసి మనం హుక్స్ పట్టి, కాజా పట్టి కోసం అయితే కటింగ్ చేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్లో కటింగ్ చేద్దామని చెప్పేసి కటింగ్ చేయలేదు. మెయిన్ క్లాత్ని కటింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, దీన్ని అయితే ఓపెన్ చేసి వేసుకున్నాను. ఓపెన్స్ అనేవి నా వైపు ఉన్నాయి కదా, వీటిని ఆపోజిట్లో వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట్లా వేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి అటువైపుకు ఉండాలి. మెయిన్ క్లాత్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత దాని మీద మనం లైనింగ్ పార్ట్స్ అయితే ఉంటాయి కదా, సో వాటిని ఈ విధంగా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ఒకసారి మనం కట్ చేసుకున్నటువంటి అన్ని పార్ట్స్ని కూడా మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా పెట్టి చూసుకున్నాం అనుకోండి, మనకి క్లాత్ అనేది సరిపోతుందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. చూసారు కదా, మనకి ఫ్యాబ్రిక్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకుందాము. ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా ఉండేలాగా లైనింగ్ క్లాత్ కన్నా కానీ ఒక 1/2 ఇంచ్ అనేది మనం మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా కటింగ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, అన్ని వైపులా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా నేను ఇక్కడ మెయిన్ క్లాత్ని అయితే కటింగ్ చేస్తున్నాను. అసలు మీకు బ్లౌజ్ కటింగ్ రాకపోయినా సరే మీరు ఈ వీడియో చూసారంటే బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చండి. అంత సింపుల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తే మటుకు ఏ విధంగా వచ్చింది అనేది నాకు తెలియజేయండి కామెంట్ బాక్స్లో. ఈ చివరి వచ్చేసి మనం హ్యాండ్స్ని అయితే కటింగ్ చేసుకోవాలి. దానికోసం హ్యాండ్స్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనం ఒక 1/2 ఇంచు మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా లైనింగ్ క్లాత్ కన్నా కానీ ఇట్లా కటింగ్ చేసేసుకోవాలన్నమాట. సో చాలా సింపుల్ అండి మనకి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా. చూసారు కదా, హ్యాండ్స్ని అయితే మనం ఫోల్డ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. మిగిలిన పీస్ని ఈ విధంగా వేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని అయితే క్రాస్గా వేసుకోవాలన్నమాట. సో మీరు ఎట్లయినా వేసుకోవచ్చు, కాకపోతే క్రాస్గా వేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ని. చూసారు కదా, ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేసుకోవాలి కాబట్టి ఎక్కడ సరిపోతుందో అనేది అయితే చెక్ చేస్తున్నాను. సో ఫ్రంట్ పార్ట్ని కొంచెం కిందకి జరిపి మనం షేప్ బెల్ట్ని వేసుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని కరెక్ట్గా మనం పెట్టిన విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా కటింగ్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ క్లాత్ కన్నా కానీ ఫ్రంట్ పార్ట్ని కూడా ప్రతిదీ చాలా వివరంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. మరొక వీడియోలో మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగా అయితే మనం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి మిగిలిన పీస్లో వచ్చేసి షేప్ బెల్ట్ని అయితే కటింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ని అయితే ఈ విధంగా నేను కరెక్ట్గా మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను. షేప్ బెల్ట్ కటింగ్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది కదా, తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక మనకి మిగిలిన పీసెస్ ఏవైతే ఉంటాయో వాటిలో వచ్చేసి మనం క్రాస్ పీసెస్ని ప్లస్ హుక్స్ పట్టి, కాజా పట్టిని అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట. ఈ క్రాస్ పీసెస్ కోసం అయితే నేను ఈ విధంగా స్కేల్ తోటి క్రాస్గా అయితే లైన్స్ డ్రా చేసుకుంటున్నానండి. ఈ స్కేల్ మనకి విడ్త్ వచ్చేసి క్రాస్ పీసెస్ కోసం 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడైతే వీటిని కటింగ్ చేసేసుకుందాము. ఇక్కడ మనకి స్కేల్ విడ్త్ కూడా కరెక్ట్గా 1 ఇంచ్ ఉంటుంది. ఇలాంటి స్కేల్ ఉంటే కానీ మీ దగ్గర డైరెక్ట్గా మనం స్కేల్ తోటి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు క్రాస్ పీసెస్ కోసము. చూసారు కదా, ఇక్కడ మనకి క్రాస్ పీసెస్ కూడా రెడీ అయిపోయాయి. ఇక్కడ చూడండి, ఈ మిగిలిన పీసెస్లో వచ్చేసి మనం హుక్స్ పట్టి కాజా పట్టిని అయితే కటింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఈ పీస్ వచ్చేసి మనకి క్రాస్ పీసెస్ మనకి సరిపోతాయా లేదా అని చెప్పేసి నేను ఒక పీస్ అయితే తీసి పక్కన పెట్టేశానండి క్రాస్ పీసెస్ కోసం. ఒకవేళ సరిపోకపోతే నేను అందులో అయితే కటింగ్ చేసుకుంటాను అనమాట. లైనింగ్ క్లాత్ తీసుకొని హుక్స్ పట్టి కోసం వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ అయితే కటింగ్ చేస్తున్నాను. మనకి మెయిన్ క్లాత్ అనేది సరిపోదని చెప్పేసి ఈ విధంగా లైనింగ్ క్లాత్ అయితే కటింగ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి కోసం అనమాట. ఇప్పుడు మనకి మిగిలిన పీస్లో వచ్చేసి కాజా పట్టి కోసం అయితే కటింగ్ చేసుకుందాము. సో కాజా పట్టి యొక్క విడ్త్ వచ్చేసి నేను 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. మనకి కాజా పట్టి అనేది పైకి కనిపిస్తుందండి, హుక్స్ పట్టి అనేది పైకి కనిపించదు, కంప్లీట్గా లోపల వైపుకే ఉంటుంది. కాబట్టి మనం లైనింగ్ క్లాత్ వేసినా కానీ ప్రాబ్లం ఏమీ ఉండదు. సో అందుకోసమే నేను కాజా పట్టి కోసం వచ్చేసి మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేశాను అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో వచ్చేసి మనకి అవసరమైతే క్రాస్ పీసెస్ అనేవి కటింగ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ మనకి బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండ్ అలానే బ్యాక్ బెల్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. సో మీకు కటింగ్ మొత్తం పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండ్ అలానే హుక్స్ పట్టి కాజా పట్టి, తర్వాత వచ్చేసి మనకి క్రాస్ పీసెస్ కూడా కటింగ్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. సో టోటల్గా మనకి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ ఎక్స్ట్రా పీసెస్ ఏమన్నా ఉంటే సైడ్ నుంచి చేసుకోండి. బ్లౌజ్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిందాక ఆ పీసెస్ని మనమైతే జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎక్కడైనా అవసరమైతే యూజ్ చేసుకోవడానికి అనమాట. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. మీరు సింపుల్ ప్రాసెస్లో టైలరింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఇంకా ఉన్న వీడియోస్ అన్ని కూడా మీరైతే వాచ్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి వీడియో కూడా మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోస్ అన్నిటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.